వృషభ రాశి స్వస్తి శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో వృషభ రాశిలో కృత్తిక 3 పాదములు, రోహిణీ నక్షత్రము 4 పాదములు, మృగశిర 2 పాదములు, ఆదాయము 11, వ్యయము 5, రాజపూజ్యత 1, అగౌరవము 3. ఈ రాశి వారికి గురువు 6 నుండి 13 మే 25 వరకు జన్మస్థానంలో, తేదీ 16-10-25 నుండి 4-12-25 కర్కాటక రాశిలో తృతీయ స్థానంలో అశుభుడు అవుట వలన భయము, గౌరవహాని కలుగును. 14-5-25 నుండి 18-10-25 వరకు, మరలా 5 డిసెంబర్ 25 నుండి సంవత్సరాంతం వరకు మిథున రాశిలో 2వ స్థానంలో చాలా శుభ ఫలితాలు ఇస్తాడు. ఆనందము, కీర్తి, ధనలాభము, ధర్మకార్యములందు సర్వ విషయాలలో శుభ ఫలితాలు ఇక్కడ గోచరిస్తున్నాయి. అదే మనం శని గోచారాన్ని చూసుకున్నట్టయితే ఈ రాశి వారికి శని 6 నుండి 17 ఏప్రిల్ 2025 వరకు, మళ్ళా 11 అక్టోబరు 25 నుండి 10-1-26 వరకు కుంభరాశిలో దశమ స్థానంలో అశుభుడవుట వలన విచారము, కష్టాలు సంభవిస్తాయి. ఈ సమస్త విషయాలందు వ్యతిరేకము, ప్రతి దాంట్లో ఏదో ఒక ఆలస్యము, ఇటువంటి విషయాలు సంభవించవచ్చు. అదే 18 ఏప్రిల్ నుండి 10 అక్టోబర్ 25 వరకు, మరలా 11-1-26 నుండి వత్సరాంతం వరకు మీనరాశిలో 11వ స్థానంలో శుభుడు, చాలా శుభుడు. ఆరోగ్యం బాగుంటుంది, ధన లాభం వస్తుంది, సంతాన ప్రాప్తి ఉంటుంది, సంతోషము, చేసిన ప్రతి కార్యాలలో సిద్ధి లభిస్తుంది. రాహు విషయం చూసుకున్నట్టయితే ఈ రాశి వారికి 30 మార్చి నుండి 16 మే వరకు మీనరాశిలో 11వ స్థానంలో శుభుడు. భోజన సౌఖ్యము, పశువు వల్ల లాభం, వస్తు ప్రాప్తి కలుగుతుంది. మళ్ళీ 17 మే నుండి వత్సరాంతం వరకు ఈయన కుంభరాశిలో 10వ స్థానంలో ఉండడం వలన లాభం స్వల్పంగా ఉంటుంది, వృధా భ్రమణ కలుగుతుంది. కేతు విషయంలో చూసుకున్నట్టయితే 30 మార్చి 25 నుండి 16 మే వరకు కన్యరాశిలో 5వ స్థానంలో ఉండటం వలన కార్యభంగము, మనోవిచారము, నీచ స్త్రీల వల్ల కష్టాలు గోచరిస్తున్నాయి. తేదీ 17 మే 25 నుండి వత్సరాంతం వరకు సింహరాశి 4వ స్థానం వలన పాప కార్యాచరణ, సర్వ విషయంలో యందు వ్యతిరేక ఫలితాలు ఇస్తాయి.